ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా కూటమి ప్రభుత్వం త్వరలోనే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక ఆర్టీసీ డిపో నుండి మంగళవారం వివిధ రూట్లకు 4 కొత్త రకాల బస్సులను ప్రారంభోత్సవాన్ని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి శ్రీకారం చుట్టారు. ఎమ్మిగనూరు నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు ఎక్స్ప్రెస్ బస్సు, ఎమ్మిగనూరు బెంగళూరు రూట్లలో 2 సూపర్ లగ్జరీ బస్సులు, ఎమ్మిగనూరు తిరుపతి మార్గంలో మరో సూపర్ లగ్జరీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఒక బస్సు గాని ట్రైన్ గాని తెచ్చిన దాఖలాలు లేవన్నారు. ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్ను నా తండ్రి మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ అభ్యున్నతికి కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ అమర్నాథ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్ ఇట్లా దిగుతారు సార్. సార్ 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 ఇక్కడ కొంచెం ఇక్కడ దిగండి సార్. అన్నా కొద్దిగా వెనక, అన్నా కొంచెం వెనక రండి. సార్ సార్ ఇక్కడ సార్ ముందు వెళ్ళిపోయినా 4 బస్సులు వస్తాయి. ఇది మనకు సూపర్ లగ్జరీ సార్, బెంగళూరు సార్. ఇది పాండి బాగా వచ్చింది సార్. బెంగళూరులో చాలా బాగా కంఫర్ట్ ఉంది. రెండవ విడత ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని రంగాలని ముందుకు తీసుకునే భాగంగా ఆర్టీసీ రంగంలో బస్సులు మొదటి విడత కింద మొన్న బస్సులు 2 కొత్తవి. అదేవిధంగా రెండవ విడతలో ఇప్పుడు చూస్తే మీరు దాదాపుగా బెంగళూరుకు ఒక బస్సు, 2 బస్సులు అంటే 2 and 4 అక్కడి నుంచి. అదే రకంగా తిరుపతికి ఒక బస్సు, శ్రీశైలానికి ఒక బస్సు. ఇది కూడా మీరు డిపోకు సంబంధించినంత వరకు ఒక బస్సు, హైర్ బేసిస్ మీద 3 బస్సులు కూడా
ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క విషయంలో గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరు మీద ప్రభుత్వ పాలన కొనసాగించి అన్ని రంగాల్ని నాశనం చేసిన భాగంగా ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నారంటే ఈ ఆర్టీసీ హైర్ బస్సులు కూడా రివర్స్ టెండరింగ్ పేరు మీద గతంలో చేసినందుకే ఒక్కరోజు కూడా ఒక్క బస్సు కాదు కదా ఒక్కరు కూడా హైర్ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ చర్యలన్నింటికీ రద్దు పలికి వెంటనే ఇక్కడ ముగ్గురు ఓనర్లు ఎవరైతే ఉన్నారో వారికి డైరెక్ట్గా హైర్ చేసే విధంగా ఆర్టీసీ బస్సుల ద్వారా వారికి దాదాపు 14 రూపీస్ ఇచ్చే విధంగా కిలోమీటర్కు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క చర్య కూడా ప్రజలకు అదే రకంగా ఆర్టీసీకి మంచి చేసే కార్యక్రమాల్లో కొత్త బస్సులు కానీ నియోజకవర్గాల గారిగా అన్ని విధాలుగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది. నేను గతంలో కూడా చెప్పాను, ఇక్కడ బస్సులే కాదు కర్నూలు నుంచి ఎమ్మెగనూరుకు వచ్చేటువంటి రోడ్డు చూశారు. 2014లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్డు గత ప్రభుత్వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 10 సంవత్సరాలైంది. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే గుంతల పూడిక కానీ అదే రకంగా పాట్ హోల్సే కాదు రోడ్లకు కూడా మరమ్మతులే కాకుండా రోడ్డు కూడా వేయాలని చెప్పి నేను మొన్ననే ఆర్టీసీకి వచ్చినప్పుడు చెప్పే బస్సులు బాగుండాలా కొత్త బస్సులు ఉండాలా అంటే కూడా రోడ్లు కూడా బాగుండాలి. దానికి సంబంధించిన లాజిస్టిక్స్ ప్రకారంగా కూడా నిధులు లేకపోయినా కష్టాలున్నా గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసినా కూడా వెంటనే టెండర్లు పిలవడం జరిగింది. దాన్ని అతి త్వరలో ఆ రోడ్డును కూడా ప్రారంభిస్తున్నాం. ఎవరైతే ప్రయాణికులు కావచ్చు కోడుమూరు నుంచి ఎమ్మెగనూరుకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ శాశ్వతంగా నేను గతంలో చెప్పిన విధంగా నేషనల్ హైవే టు నేషనల్ హైవే ఏదో అప్గ్రేడేషన్ చేసి ఇటు నేషనల్ హైవే ఫ్రమ్ కాల్వబుగ్గ వెందుర్తి అదే రకంగా వయా ఎమ్మెగనూరు టు బళ్ళారి 4-వే లైన్ చేసేది ప్రణాళిక పెట్టుకొని ముందుకు పోతున్నాం. దీంట్లో తాత్కాలికంగా ఇప్పుడు ఇబ్బంది కాకుండా ఈ 16వ తేదీనే టెండర్లు పిలవడం జరుగుతుంది. దానికి సంబంధించిన పాట్ హోల్స్ కానీ రోడ్స్ కానీ మరమ్మతులకు వెంటనే ఆ రోడ్డు వేసి ఈ కొత్త బస్సులు ఏదైతే శాంక్షన్ అయినా ప్రయాణికులకు అందరూ కూడా ఇబ్బంది కలగకుండా ఆ రోడ్డును కూడా ప్రారంభిస్తున్నాం. ఈ 4 బస్సులు 2వ విడత కింద మళ్ళీ రానున్న రోజుల్లో ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ కానీ అదే రకంగా బెంచెస్ కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోయే విధంగా మొన్ననే నేను వెళ్ళి ఆర్టీసీ ఏదైతే యాజమాన్యాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా డిపార్ట్మెంట్ మంత్రి గారిని అదే రకంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. మన ఎమ్మెగనూరుకు అతి త్వరలో ఇంకా కొన్ని బస్సులు అదే రకంగా గ్రామానికి పల్లె వెలుగు ఏదైతే ఉన్నాయో కనెక్టివిటీ అగ్యుమెంటేషన్ కింద దాన్ని కూడా ముందుకు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. త్వరలోనే మనకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతాయి. దసరా శుభాకాంక్షలు ముందుగానే మా ఎమ్మెగనూరు ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఈ కొత్త బస్సులు అదే రకంగా వారి ఓనర్లు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.